రేవంత్ రెడ్డి నిజస్వరూపం నిన్న సినీ నిర్మాతల మండలి దర్శకులు యాక్టర్స్ కలిసినప్పుడు కనబడింది. అతడు కేవలము కాంగ్రెస్ అధిష్టానానికి మూటలు అందించేటువంటి పద్ధతిలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాటుపడుతున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా చెబుతున్నది. అతడు కేవలము ఫండ్స్ సేకరణ నిమిత్తం మాత్రమే ఇటువంటి విషయాలలో జోక్యం కలుగజేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈనాడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో తల్లక్రిందలు అవడానికి ప్రధాన కారకుడు కూడా అతడు ప్రవేశపెట్టినటువంటి విధానాలే. తద్వారా రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి కూడా అధిక మొత్తంలో కలెక్ట్ చేసి అధిష్టానానికి అందించాలనేటువంటి ఆలోచన విధానం రేవంత్ దగ్గర కనబడుతున్నది అనేటువంటి విషయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అంటేనే అవినీతి, రేవంత్ అవినీతి ప్రతినిధి కాబట్టి అవినీతి పనుల కోసం మాత్రమే అతని పాలసీలు ఆ విధంగా ఉన్నాయనేటువంటి విషయం స్పష్టమవుతూ ఉన్నది.